హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయ నాయకుల్ని ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం ఒకటి ప్రధానంగా చర్చనీయాంశమైంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై విజయం సాధించి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, అరికేపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు ఉన్నారు. ఇలా ఉండగా వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 2 పర్యాయాలు ప్రతివాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ నెల 25న తుది తీర్పు ఇవ్వనుందని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీనియర్ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తు గురించి సమాలోచనలు చేస్తున్నారని, మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకుంటారు అన్న చర్చ జోరందుకుంది. తాజాగా వరంగల్ స్టేషన్ గన్పూర్లో జరిగిన సభకు రావాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కోరారట. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పనితీరు, కాంగ్రెస్ హామీలు, భవిష్యత్తులో పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించకుండా పదే పదే కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడడం కడియంని కొంత ఇబ్బందికి గురి చేసిందని వార్తలు వస్తున్నాయి. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీం ధర్మాసనం పరిధిలో ఉండడంతో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తాను పోటీ చేసి గెలవాలి, లేదా సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే మళ్ళీ తిరిగి కారు పార్టీలోకి జారుకోవాలి. అయితే ఇక్కడ కడియం శ్రీహరికి ఒక అంశం తలనొప్పిగా మారిందట. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా స్టేషన్ గన్పూర్లో తనకు ఎమ్మెల్యే సీటు విషయంలో కాంగ్రెస్ క్యాడర్ నుంచి తలనొప్పులు తప్పవని కడియం భావిస్తున్నారట. ఇదిలా ఉండగా ఉప ఎన్నికలు వస్తే కడియంకు ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుబడుతున్నారట. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే తాడికొండ రాజయ్యకు అనుకూలంగా పావులు కదపాలని కాంగ్రెస్ కేడర్ ఒక నిర్ణయానికి వచ్చిందట. అయితే బీఆర్ఎస్ దెబ్బకు కడియం రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక వస్తుందనే అనుమానంతోనే స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఇక్కడ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ స్వార్థం కోసం తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి, తన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి కడియం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారని గులాబీ నాయకులు కడియంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల అనర్హతపై అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే గనక బైపోల్ జరిగే అవకాశం ఉండడంతో స్టేషన్ గన్పూర్లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఈ నెల 25న తేలనుండడంతో వారిలో కలవరం మొదలైందని, ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో కడియం లాంటి నేతలు మరికొందరు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.